అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూసుకుంటే సార్, యాజ్ ఏ సీనియర్ సైకాలజిస్ట్ మీ దగ్గర నుంచి నాకు ఒక చిన్న సందేహాలు మీతో నివృత్తి చేసుకోవాలనేటువంటి ఒక చిన్న నాది కూడా. అలాగే ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా, అంటే పాలనాపరంగా ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలు కావచ్చు, లేదంటే పర్సనల్ రివెంజెస్ యాంగిల్లో కావచ్చు, రకరకాల కామెంట్లు చేసినా కూడా ఎక్కడ వాటికి లోన్ అవ్వకుండా వాళ్ళు అంటున్నటువంటి మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి లేదా పనులు వాటికి ఎక్కడ ఈయన వాటికి బెండ్ అవ్వకుండా చిక్కటి చిరునవ్వుతో అలాగే సమాధానం చెప్తూ ఒక్కొక్కదాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా సాధించారు అసలు అది? అది మెయిన్గా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నానండి సార్. స్నిత ప్రజ్ఞత అంటారు. అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ మైండ్, దేనికి చెలించిపోకూడదు అని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు. ఇట్లాంటి మనుషులు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు అందరూ కూడా ఒక పెద్ద బిజినెస్ నడిపేటువంటి బాధ్యత ఉన్నటువంటి సిఇఓస్ కానీ, లేకపోతే ఇలా బాధ్యత అయినటువంటి పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా అది ప్రాక్టీస్ చేయాలి. ఆ బ్యాలెన్స్ నేచర్ ని ప్రాక్టీస్ చేయాలి. మెచ్చుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఉబ్బిపోయి, తిట్టేవాళ్ళు ఉన్నప్పుడు కోపడిపోతే అది స్నిత ప్రజ్ఞత అంటారు. దేనికి అందుకని చెప్పి తన మన భేదం లేకుండా ఉన్నాడు. దానివల్ల షర్మిలకి వీళ్ళందరికీ చెడ్డైపోయాడు. ఆ షర్మిల అనే ఆమె వాళ్ళ అమ్మగారి ప్రాణాలు తీస్తుంది. అందుకని భయంతో నాకు ఆ అమ్మాయికి ఓటేయండి, ఆ అమ్మాయి వైపు భయపడి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రెజర్స్ కి ఈల్డ్ అవుతారు. ఆమె చాలా అగ్రెసివ్ కదా షర్మిల. వాస్తవంగా విజయమ్మ గారిని చూసుకుంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వార్షికోత్సవం ఒకటి పెట్టినది ఇక్కడ, ఏది 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అని చెప్పి తెలంగాణ హైదరాబాద్లోనే ఒక ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో చాలా క్లారిటీగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా కొడుకును ఆశీర్వదించారు, తెలంగాణలో నా కూతురు కూడా ఆశీర్వదించండి అని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా చెప్పిన పరిస్థితి విన్నాం. కానీ రీసెంట్గా అమెరికా నుంచి ఒక చిన్న వీడియో బయట ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఆ క్లారిటీ, ఆ ఆనందం, ఆ సంతోషం ఆ ఫేస్ లో కనిపించలేదు సార్. అన్యూ ప్రెజర్స్ అండి. ఆడపిల్లలు ఏడ్ చేస్తారు, ఇంట్లో తెగ శోధిస్తారు. నేను చూసా కదా, రాజశేఖర రెడ్డి గారు లాంటి మహావృక్షమే వంగింది రెండో పెళ్లికి అనిల్ గారిని చేసుకోవడానికి. అంత పేచి పెట్టేసింది మేనమామకి చేస్తే నచ్చక. ఆ అమ్మాయిలో అగ్రెసివ్ నేచర్ ఉంది. ఆ అమ్మాయి పట్టిన కాలికి కుందేలికి 3 కాళ్ళు అనే అమ్మాయి స్వభావము. ఆ అమ్మాయి ముందు వెనక ఆలోచించేటువంటి లక్షణం కనబట్టాల. ఎందుకంటే పాపం నేను ఎప్పుడు డైరెక్ట్ గా షర్మిల గారితో మాట్లాడలేదు, చూడలేదు. కానీ ఈ వీడియో, ఈ సమాచారం ప్రకారం ఒక సైకాలజిస్ట్ గా ఒక మెంటల్ స్టేటస్ చూడడం కోసం, అదే కాకుండా నా క్లినిక్ లో కూడా టీనేజ్ అమ్మాయిలు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎంత పేచి పెట్టేస్తారు, ప్రతి దానికి సాధిస్తారు. ఆ తండ్రి ఎంత పెద్ద హోదా బయట ఉన్నా, 100 మందిని కంట్రోల్ చేయగలిగిన ఒక మేనేజర్ గా, ఒక సిఇఓగా, ఇదిగా ఆ కూతురికో కొడుకో ఈల్డ్ అవుతారు. అన్యూ ప్రెజరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఏ ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయి అలగడము, అన్నం తినకపోవడము, తల్లితో మాట్లాడడం మానేయడము, ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది చేస్తారు. చేసినప్పుడు మనసు చంపుకొని నిజాయితీని కూడా మర్చిపోయి, ఇక ఇష్టం లేకపోయినా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే కడపలో షర్మిల్నే గెలిపించండి అంటే ఒక ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని ఓడించండి అనే కదా. అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు ఎంత కుమిలిపోతుందో ఆమె అర్థం చేసుకోవటం లేదు. ఆ మాతృమూర్తి ఆ ఏజ్ లో పాపం, ఆమెకు కూడా 60 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆమె ఆ ఏజ్ లో కూడా పాపము కుమిలిపోతోంది. ఏం లాభం? ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుంది ఆమెకి. కొడుకు ఓ విధంగా ముఖ్యమంత్రి, ఇంతమంది కోట్ల మంది అభిమానాన్ని పొందినందుకు ఆమె ఒక మంచి వజ్రం లాంటి కొడుకుని కన్నందుకు కానీ ఉప్పొంగిపోవాలా? నాకు న్యాయం జరగలేదు, నేను నాశనం అయిపోతే ఇదా అని చెప్పి పేచి పెట్టి ఇమోషనల్ గా బ్లాక్మెయిలింగ్ చేసి సాధించి సతాయించేటువంటి కూతుర్ని చూసుకొని నలిగిపోవాలా? ఎంత ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సేమ్ సినిమా స్టోరీ లాంటిదే ఇది కూడా, సినిమా స్టోరీనే సేమ్ అట్లాగే అయ్యింది. కానీ ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి మచ్ మోర్ మ్యాచ్యూర్డ్, 1000 times కాదు 1,00,000 రెట్లు మెచ్యూర్డ్ కాబట్టి, ఇవన్నీ అతను ఊహించగలిగాడు కాబట్టి, బయట ఉండి కేవలం వీడియోలు చూసి ఆ ఒక బిహేవియర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నది ఒకటి. రాఘవరెడ్డి గారు అంటే ఇంకా పక్కన తిరిగారు ఎన్నో సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఆయనే ఏం చెప్పారు చూశారు కదా బయటకు వచ్చి. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసి మనం కొంత చెప్పచ్చు, ఊహించుకోవచ్చు ఆ పర్సనాలిటీని. కనుక వెరీ అగ్రెసివ్ పర్సనాలిటీ. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగాను. తర్వాత కన్సిస్టెన్సీ లేదు. తర్వాత యూటర్న్లు తీసుకోవడము. ఆమె క్షణిక ఉద్రేకము, క్షణిక ఆలోచన, క్షణికమైనటువంటి ఇదే చూస్తుంది. ఆమె 2014లో
ఎలక్షన్స్ అయిపోయిన ఈవినింగ్ నేను చూసా ఒక క్లిప్పింగ్ లో, అది మీ దగ్గర ఉంటుందో లేదో తెలీదు. Hmm. నేను బాగా చూస్తూ ఉంటాం కాబట్టి, ఇవి కొంచెం వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సార్ ఎన్నికలు అయిపోయినాక భారతి ఆమె మీద చెయ్యేసి అప్పుడే తిన్నట్టున్నారు భోజనం, స్టిక్ తో తీసుకుంటూ కసిగా వేశారు. అది ఇది మాట్లాడుతుంటేనే నాకు ఎందుకో నచ్చల ఆ మాట. బాగా కసిగా వేశారు ఓట్లు అంటుంటేనే అది పెద్ద ఒక ఇదిగా కనబడలా, ఒక జెంటిల్గా కనబడలా నాకు ఉదాహరణగా. ఆ విధంగా ఇది ఆమె పాదయాత్ర చేసింది, కష్టపడింది అన్ని అయితే ఓకే. స్టెమినా అనేది వాళ్ళ వంశంలోనే ఉంది. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా వాళ్ళ వంశంలోనే స్టెమినా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ కాజ్ కోసం ఉపయోగిస్తుంటే ఆమె నెగిటివ్ కాజ్ కోసం ఉపయోగిస్తున్నట్టుగా ఉంది. తొందరపడిపోతాను అనవసరంగా. బోల్డ్ అంత ఏజ్ ఉంది, బోల్డ్ అంత ఇది ఉంది కదా, నేను రేపు ముందుకు రావచ్చు, కానీ వెళ్ళే దారి చాలా బాగుండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేయాలి కదా. నాకు ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేయాలి, ఇమీడియట్ గా సీఎం చైర్ లో నేను కూర్చోవాలి, ఇమీడియట్ గా మా అన్న కంటే గొప్ప అనిపించుకోవాలి నేను అనుకుంటే ఎట్లాగా ఆ కాన్ఫ్లిక్ట్ ఉంది, అన్నా చెల్లెళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. అది పర్సనాలిటీ క్లాషెస్. అంటే అన్నయ్య బాగుపడిపోయాడు, ఇన్ని కోట్ల మంది అసలు లేచి నుంచుంటున్నారు, ఇంత కోట్ల మంది హృదయాల్లో పెట్టుకున్నారు, నాకు ఏ గుడ్డు లేకుండా అయిపోయింది, నేను షైన్ అవ్వలేకపోయాననే బాధ ఎక్కువగా హింసిస్తుంది ఆమె. అట్లా అంతకంటే ఎక్కువ మనం మాట్లాడినా కూడా బాగుండదు. నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది వాళ్ళ కుటుంబం మీద. ఆమెను కూడా పాపం ఆమె ప్రత్యక్షంగా మనతో మాట్లాడింది లేదు, ఏం లేదు. బట్ నేను అర్థం చేసుకుంది, అది ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళ సతాయింపు చాలా ఎక్కువ ఉంటుంది. ఒక భార్యగా గానీ, ఒక కూతురుగా గానీ, ఒక చెల్లిగా గానీ, ఒక ఆడబిడ్డగా గానీ ఆడవాళ్ళు బాగా సతాయిస్తారు. ఇందులో మాత్రం కోపం తెచ్చుకోవద్దు దయగురించి ఆడవాళ్ళందరూ, ఇలా అన్నానని. వాళ్ళ ఒక అన్డ్యూ ప్రెజరు, వాళ్ళ ఒక పోరుకి లొంగిపోవాల్సి వస్తుంది. మేకపోతు గాంభీర్యంతో మాట్లాడాల్సి వస్తుంది. మనసు ఒకటి చెప్పినా పెదాలు ఒకటి చెప్తాయి, మాట ఒకటి చెప్తుంది. ఆ విధమైన పరిస్థితి విజయం గారిదని నేను అనుకుంటున్నాను. అది కొంచెం డివేట్ అయ్యాము విజయం గారి మ్యాటర్ వచ్చినప్పటికీ. జగన్మోహన్ రెడ్డి గారి స్టామినాకి సంబంధించి కావచ్చు, ఆయన చిరునవ్వుకి సంబంధించి కావచ్చు, ఆయన ముఖ కవలికలకు సంబంధించి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫిజికల్ వెల్నెస్ ఉంది, వ్యాయామం చేస్తారు, తర్వాత ఆయన శరీర పోషణ చూసుకుంటారు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఆయనతో కలిసి భోజనం చేసిన వాళ్ళు చెప్తుంటారు. ఈ రోజా గారు కూడా ఒక చోట సందర్భంలో మాట్లాడారు, అమ్మ జగన్ అన్న చాలా ఇది అని చెప్పి. చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన, ఎక్కడ టెంప్టేషన్స్ లేవు, అక్కడ స్థిరంగా ఉంటాడు ఆయన. అదే విధంగా ఆయన అన్ని మెస్అప్ చేసుకోరు, మిక్సప్ చేసేసాడు. ఏ ఇష్యూకి ఆ ఇష్యూనే. ఎంత పెద్ద కఠినమైనటువంటి ఇష్యూ వచ్చినా, అది మనసుని ఇన్స్టెంట్ గా బాధ కలిగించినా, దానికి ఇమీడియట్ సొల్యూషన్ లేకపోయినా కూడా అది అక్కడ వరకే, మళ్ళీ అది ఎత్తే వరకు అది మళ్ళీ ఉండదు, సెపరేట్ గా ఉంటుంది. అందుకని ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. వర్క్ లైఫ్ అంటే లైఫ్ ప్రకారం ఎక్కువగా 80-90% ఆయనకి వర్కేనండి. ఒక 10% లైఫ్ అనుకోండి. ఆ 10% ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాడు. అందుకే దూరం పెట్టేశాడు అందరినీ కూడా. ఏమీ లేరు నా వెనకాల, నేను ఒక్కడినే అన్నవాడు చావుకని రెడీ అయిపోతాడు, బాగా తెగిస్తాడు. నా వెనకాల బంధాలు అనుబంధాలు ఉన్నాయి, నా మీద ఇంతమంది డిపెండ్ అయి ఉన్నారు, బాబోయ్ వాళ్ళంతా ఏమైపోతాడో అన్నవాడికి భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అందుకే ఎప్పుడైతే పదవి వచ్చిందో, ప్రజల బాధ్యత వచ్చిందో, ప్రజలే నా బాధ్యత హోలిస్టికల్లీ, ఇంట్లో వాళ్ళు కాదు, రక్త సంబంధికులు కాదు అని చెప్పి వాళ్ళు ఎవరిని కూడా నెత్తిని పెట్టుకోలేదు, ఎవరిని చేరనివ్వలేదు. అలాగని వాళ్ళకి అన్యాయం చేయలేదండి. వాళ్ళంతా సెల్ఫ్ సఫిషియెంట్ అండి. వాళ్ళు ఎవరో డిజేబుల్డ్ పీపులా, వాళ్ళంతా ఈక్వల్లీ సెల్ఫ్ సఫిషియెంట్, గ్రేట్ పీపులే, ఈవెన్ ఇంక్లూడింగ్ షర్మిల. ఆమెకేం తక్కువ కాదు కదా. 80 కోట్ల రూపాయలు అన్నగారి నుంచి అప్పు తీసుకునేటువంటి పెద్ద ఇదంటే మాటల. స్వయంగా ఆవిడ చెప్పిన మాట, ఆమె చెప్పింది 35 లక్షలు భారతీయ దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పడం అనేది మాటల. మనం 35 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 35 లక్షలు తీసుకున్నారు అప్పు. అలాగా అందులో క్లియర్ గా తెలుస్తోంది కదా. అన్ని కోట్లతో వ్యవహారము. వాళ్ళు ఎవరైనా తిండికి లేదా పోని, ఈయన తిండి పెట్టకుండా తరిమేశాడా? వాళ్ళందరూ బ్రహ్మాండంగా కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నారు, ఎవరికి సాయం చేయగల. ఈయన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అక్క చెల్లులు ఎవరంటే పేదవాళ్లే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. వీళ్ళల్లో కూడా ఎవరైతే తినడానికి తిండి లేదో, చదువుకోవడానికి కూడా ఉపాధి లేదో, ఏ విధంగానూ ఆశ్రయం లేకుండా సహాయం లేని వాళ్ళందరినీ టార్గెట్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఉద్ధరించడానికే పుట్టినట్టుగా పుట్టాడు. కనుక ఇప్పుడే కాకుండా నెక్స్ట్ పర్యాయం కూడా వాళ్ళకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 11 చిల్లర % ఉన్నటువంటి పేదరికాన్ని 4 చిల్లరకు తగ్గించారు. అవన్నీ స్టాండర్డ్ ఫిగర్స్. ఇవి చాలా ఇండెక్స్. ఈ ఇండెక్స్ నిజాయితీగా చెప్తున్నాయి కదండి. జస్ట్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాళ్ళు అగ్రీ అవ్వాల్సిన ఈ పాయింట్స్ మీద. కనుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్పిరిచువల్ వెల్నెస్ కూడా ఉంది. ఆయనకి ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడు. ఆయన చర్చికి వెళ్తాడు, అలాగే ఏడుకొండల స్వామిని దర్శించుకుంటాడు, అలాగే పీఠాధిపతుల్ని ఒక ఆశీస్సులు తీసుకుంటాడు ఆయన. అందుకని ఈక్వల్ గా అన్నమాట, ఒక రాజుగా
ఏ ఒక్క మతాన్ని నెత్తిన పెట్టుకోకూడదు, అందరికీ సమన్యాయం చేయాలి అన్నట్టుగా రాజులాగా చక్రవర్తిలాగా ఈయనపై ఒక ఆలోచనలు ఉన్నాయి. కనుక ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైతే స్మిత ప్రజ్ఞతో ఉంటారో వీళ్ళు మెస్సప్ అయిపోరు. అంటే మేము అన్ని ఇష్యూస్ ని మెస్సప్ చేసేసుకుని గడిబిడి చేసుకోరు, కక్షలు పెట్టుకోరు, కార్పణ్యాలు పెట్టుకోరు, చాలా కామ్ గా కూల్ గా ఉంటారు. ఐ సీ ఆఫ్ చేంజ్ వచ్చిందని చెప్తారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో. బిగినింగ్ లో చేసే ఎన్కౌంటర్ గానీ, తర్వాత డిఫెన్సివ్ మెకానిజం గానీ, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముఖ్యంగా పాదయాత్ర అయిన తర్వాత ఆ ఒక స్టాచ్యూర్, వే ఆఫ్ కమ్యూనికేషన్, టేకింగ్ అప్ ది ఇష్యూస్ కానీ, ఎవరినైనా నచ్చ చెప్పడం కానీ. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంత ఏడుస్తారండి, ఆ శ్రీదేవి లాంటి వాళ్ళు, ఆ శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎంత భుజాన్ని తట్టి నచ్చ చెప్పారు. నీకేమీ అవమానంగా తీసుకోవద్దు, కొంచెం ఫీడ్బ్యాక్ సరిగ్గా లేదు, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల, మనకి గెలిపే మెయిన్ ఆబ్జెక్టివ్, అంతేగాని ఇక్కడ మిమ్మల్ని సంతోషపరచడం కాదు టెంపరీగా. కానీ అర్థం చేసుకున్నాను, మీకు కూడా ఒక రకమైన గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని ఎక్కడ తీసిపడేయటం లేదు, నేను నా హృదయంలో ఉన్నారని చెప్పాడు కదా క్లియర్ కట్ గా. అసలు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో అయితే ఒక లేడీ ఎమ్మెల్యే ఆమె నుంచి ఆమెని అక్క అని దగ్గరికి హత్తుకుని, అందరూ డబ్బులకు అమ్ముడైపోయారు అక్క, నువ్వు మాత్రం అమ్ముడవ్వలేదు, నీ మీద ప్రెజర్ వచ్చినా అని చెప్పాడు ఒక స్టేజ్ మీద మన క్యాంపెయిన్ లో. అది అసలు ఒక సినిమాలో కృష్ణ చెప్పినట్టుగా అనిపించింది, హీరో కృష్ణ ఎలా చెప్పి చాలా అసలు అలా సినిమా చూస్తున్నట్టు ఉంటుందండి. ఈయన జగన్మోహన్ రెడ్డిని ఒక హీరో చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ మాట మంతి అంతా ఎంత ఎనర్జీ అండి, ఫ్యాన్ గిర్మని ఇలా తిప్పడము, ఆ మాస్ ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి బాగా అర్థమయ్యి వాళ్ళకి హుషారు రప్పించేలాగా మాట్లాడడం ఎంత డైనమిక్ అండి.